హలో హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు దేవస్థానానికి వచ్చాము. గుంతకల్ పాండురంగ స్వామి దేవస్థానానికి వచ్చాము ఫ్రెండ్స్. చూడండి, ఈరోజు అయితే ఏకాదశి, వైకుంఠ ఏకాదశి. ఏకాదశి 15 రోజులకు ఒకసారి వస్తుంది, కానీ వైకుంఠ ఏకాదశి మాత్రం సంవత్సరానికి ఒకేసారి వస్తుంది. ఈ ఏకాదశి మంచి రోజు, అందుకు మేమైతే మా ఫ్యామిలీతో సహా దేవస్థానానికి వచ్చాం ఫ్రెండ్స్. చూడండి, చాలా పూజ జరుగుతుంది ఇక్కడైతే. పాండురంగ స్వామి దేవస్థానము, ఎంతోమంది భక్తులు వస్తుంటారు ఫ్రెండ్స్. మేమైతే ఫ్యామిలీ వచ్చాము. ఇక్కడికి వస్తే మాత్రం మంచిది జరుగుతుంది ఫ్రెండ్స్. చాలామంది భక్తులు వస్తారు, చాలా దూరం నుంచి వస్తారు. చూడండి, పాండురంగ స్వామి దేవుళ్ళు ఇద్దరు. మేమైతే వచ్చాము, దర్శనం చేసుకొని దేవస్థానంలో కూర్చున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ని. ఇంకా లాంగ్ వీడియోస్ నెక్స్ట్ వీడియోలో పెడతాం ఫ్రెండ్స్. మా వీడియోస్ చూడండి. మొత్తం ఈరోజు అయితే జాతర చేస్తుంది, మొత్తం అంతా వీడియో పెడతాను. పాండురంగ స్వామి దేవస్థానం అంతా చూపిస్తాం ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ వీడియో చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి మీది ఎవరో. పాండురంగ స్వామి గురించి అంత వివరించి చెప్తాను ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.